హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సందీప్ కనుగుర్తి. ఇవాళ అయితే మనము ఇండియాలో అతి పురాతనమైన టెంపుల్స్లో ఒక టెంపుల్ అయిన కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అయితే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మనము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో ఈ వీడియోలో మాత్రం నేను మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అయితే ఆ టెంపుల్ గురించి ఇస్తాను. ఆ టెంపుల్ ఎప్పుడు కట్టినారు, ఎన్ని సంవత్సరాల పురాతనమైన టెంపుల్, దాని చరిత్ర ఏంది, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంది, టెంపుల్ ఎలా ఉంది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇవాళ అయితే నేను మన బైక్ తీసుకొని అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. వెళ్ళిన తర్వాత మనం ఏమైనా డీటెయిల్స్ ఉంటే మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, ఈ టెంపుల్ గురించి ఒకటి ఎవరు చెప్పలేని విషయం అయితే నేను ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అదేంటో తెలియాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పేటివి. నేను అక్కడ టెంపుల్కి వెళ్ళినాక నేను క్లియర్గా మీకు 1 by 1 డీటెయిల్స్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను నా బైక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఒక 7 kilometers అయితే వస్తుంది. ఎల్బీనగర్ నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి ఒక 4 kilometers, అంటే బైరామల్ చౌరస్తా నుంచి ఒక పక్కకి, బైరామల్ చౌరస్తా పక్కనే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. నేనైతే క్లియర్గా చూపిస్తాను. నా బైక్ అయితే ఇక్కడ నేను పార్క్ చేసేసిన. ఇక్కడ నుంచి మనము ఇలా వెళ్ళాలన్నమాట ముందుకి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. సో మన టెంపుల్ ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్లో చూస్తే మాత్రం పుష్కరిణి కనిపిస్తుంది.
ఇదే పుష్కరిణిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ఇందులోనే పెద్ద పెద్ద పూజలు చేస్తారనమాట. సో స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్, ఈ గోపురం నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి కూడా మనకు ఒక దారి అయితే ఉంది. మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతాం. ఎంతమ్మా కొబ్బరికాయ? 50 ఒకటి బరా. ఏమేమి వస్తాయి? ఈ కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాను. ఇదే మన గుడి ఎంట్రన్స్. చూసినారు కదా, ఇవాళ అయితే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. మార్నింగ్ అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది. సో మనం స్ట్రైట్కి వెళ్ళి ఇది ఏదైతే సింధూరం కలర్లో ఉన్న ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ లోపల నుంచే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇదే మన దర్శనంకి దారి. సో మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనం మిగతా విషయాలు అయితే డిస్కస్ చేద్దాం టెంపుల్ గురించి. సో నేను దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నా. చాలా క్రౌడ్ కూడా ఉంది, చాలా బయట నుంచి ఉంది క్రౌడ్. అంతేం లేదు, లేదంటే అక్కడ వరకు ఉంటుంది లైన్. సో ఇదే ఇప్పుడే నేనైతే దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసినాను. లోపల క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫొటోస్ వీడియోస్ అయితే అలవ్ లేదు, అందుకే లోపల నేనేం షూట్ చేయలేదు. బయటికి అయితే వచ్చేసినాను నేను. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, వాళ్ళైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ టెంపుల్కి యూజువల్గా సాటర్డే, సండే, ఇంకా ట్యూస్డే అయితే చాలామంది వస్తారు. వాళ్ళ వేరే డేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది క్రౌడ్, అంత క్రౌడ్ ఏమి ఉండదు. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ట్యూస్డే, సాటర్డే, ఇంకా సండే మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే 1198 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం పరిపాలించే టైం అది. ఆ టైంలో రుద్రప్రతాపుడు అనే ఒక పర్సన్ కాకతీయ సామ్రాజ్యం నుంచి ఈ టెంపుల్ అప్పుడు మొత్తం అడవి లేకుండే అనమాట. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల వేటకు వచ్చి తను అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు వెనుక నుంచి రామ్ రామ్ అనే శబ్దం అనేది వినిపించింది. సో ఎవరు ఇక్కడ ధ్యానం చేస్తున్నారని చెప్పేసి తను ఆ చెట్టు వెనుకకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక రాయి మీద ఈ ధ్యాన ఆంజనేయ స్వామి అనేది మెడిటేషన్ చేస్తుండు అనమాట. రామ్ రామ్ అనుకుంటా మెడిటేషన్ చేస్తుండు. సో అది చూసి తను భయపడి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు తనకి మన ఆంజనేయ స్వామి కళలోకి వచ్చి ఇక్కడ గుడి కట్టియమని చెప్పేసి ప్రార్థన చేసిండని ఈ టెంపుల్ యొక్క చరిత్ర చెప్తుంది. సో దాని తర్వాతనే ఈ టెంపుల్ కట్టిర్రు. కానీ అది 11th సెంచరీలో ఇది జరిగింది. బట్ దాని తర్వాత 11th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు ఈ టెంపుల్ని ధ్యాన ఆంజనేయ స్వామిగా పిలిచినారనమాట. బట్ 17th సెంచరీలో ఎప్పుడైతే ఔరంగజేబ్ తన సైన్యంతో దండయాత్రకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ మొత్తం ధ్వంసం చేద్దామని చెప్పేసి తన సైన్యంతో దండయాత్రకు వచ్చిండు. సో అప్పుడు అంటే ఆకాశం నుంచి ఒక సౌండ్ అయితే వినిపించింది అనమాట ఔరంగజేబ్కి, కర్మాన్ ఘట్ అని చెప్పేసి. సో అదే పేరు ఈ టెంపుల్కి అనేది పెట్టినారు. బట్ అది 17th సెంచరీ నుంచి పిలుస్తున్నారు అనమాట. కానీ దానికంటే ముందు మాత్రం ఈ టెంపుల్ ధ్యాన ఆంజనేయ స్వామిగా పిలిచినారు. సో ఈ టెంపుల్కి 800 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. సో మన భారతదేశంలో చాలా టెంపుల్స్లో, చాలా పురాతనమైన టెంపుల్స్లో చాలా ప్రత్యేకంగా కొలిసే టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అనమాట. సో ఇది మన హైదరాబాద్ కర్మాన్ ఘట్ అనే ప్రదేశంలో అయితే ఉంది. ఇక్కడ బైరామల్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన ఎల్బీ నగర్ నుంచి చంద్రయాన్ గుట్ట పోయే రోడ్లో మనకి రైట్ సైడ్లో అయితే ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. సో ట్యూస్డేస్, సాటర్డే, సండే మాత్రం ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కానీ మంచి వైబ్ ఉంటుంది ఈ టెంపుల్లో. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు టెంపుల్స్కి. మిగతా డేస్లో మాత్రం ఇక్కడ చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది. సో మీకు క్రౌడ్ తక్కువ ఉండాలని అనుకుంటే మీరు ట్యూస్డే, సాటర్డే, సండే వదిలేసేసి మిగతా డేస్లో మీరైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలామంది క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. సో నేనైతే దర్శనం చేసేసుకొని అయితే బయటికి వచ్చినాను.
సో లైటింగ్ తక్కువ అయిపోతుందని నేను ఇప్పుడే ఈ వీడియో అయితే షూట్ చేసి మళ్ళీ మీకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళు అష్టాక్షరి ఆంజనేయ స్వామి అష్టాక్షరి మంత్రం చదివి వాళ్ళ 108 సార్లు ఇక్కడ ప్రదక్షిణ చేసి వాళ్ళు ముడుపులు అయితే కడతారనమాట. ఆ ముడుపులు ఎక్కడ కడతారో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనం స్ట్రేట్ వచ్చిన తర్వాత టెంపుల్ దర్శనం అయిపోయినాక ఎక్కడి నుంచి అయితే మనం ఎగ్జిట్ అవుతామో అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ మీరు వెనక చూస్తున్నారు కదా, ఇక్కడనే అనమాట మనము ముడుపులు అయితే కట్టేస్తారు. సో ఇక్కడ చాలా ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో మాత్రం చాలా చిన్న చిన్న వేరే గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనము దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోయి లెఫ్ట్ తీసుకుంటే మనకైతే ఈ చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ముందు ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది, చూద్దాం. ఇక్కడ సంతోషి మాత టెంపుల్ అయితే ఉంది. సో ప్రతి ఆంజనేయ స్వామి టెంపుల్లో మాత్రం ఖచ్చితంగా మనకి రాముని టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కోదండ రామాలయం గుడి అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి చాలా గుళ్ళు అయితే ఉన్నాయి చిన్న చిన్నగా. లెఫ్ట్ సైడ్లో నాగేశ్వర గుడి అని ఉంది. ఆ ముందుకెళ్తే స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా ఒకటి ఉంది. సో ఇందులో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడికి వస్తే చాలా మ్యాక్సిమం అన్ని దేవుళ్ళని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇట్లా వెళ్ళి అక్కడ రైట్ తీసుకుంటే మాత్రం అక్కడ శివుడు ఉంటాడు, అక్కడ మనం అభిషేకం కూడా చేయొచ్చు. వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇదే ప్రసాదం లైన్, చాలా పెద్దగా ఉంది. సో మన దర్శనానికి ఎంట్రన్స్ ఇది కదా. సో ఇక్కడే మనం కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అయితే మనం ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోవచ్చు. సో ప్రసాదంలో ఏమేమి దొరుకుతాయి అనేది మనం వెళ్ళి చూడాలి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అని. సో ఆ లెఫ్ట్ లైన్ వచ్చేసేసి అక్కడ ప్రసాదం తీసుకోవాలి. ఇక్కడ మనం పేమెంట్ చేసి మనకి టోకెన్ ఇస్తే ఆ లెఫ్ట్ మళ్ళీ ఆ లైన్లోకి వెళ్ళి అక్కడ నిలబడి అక్కడైతే ప్రసాదం తీసుకోవాలి మనం. సో క్రౌడ్ అయితే తక్కువనే ఉంది. ఇప్పుడు ప్రసాదం దగ్గర క్రౌడ్ అయితే తక్కువనే ఉంది. ఇక్కడ చూడండి మీరు రైట్ సైడ్ వచ్చేసి ఫేస్ ఐడి ఉంది ఇది, మర్చిపోతున్నావా?
ప్రసాదానికి అయితే టోకెన్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ పక్కన లైన్లోకి వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకోవాలి. టోకెన్ ఎక్కడ దగ్గర తీసుకోవాలి, ప్రసాదం ఎక్కడ దగ్గర తీసుకోవాలి. ఇదే ఆ లైన్. అయితే ఆ ఫస్ట్ ఇది కౌంటర్ నెంబర్ 3 కదా, ఆ కౌంటర్ నెంబర్ 1లో మాత్రం క్యాష్ ఉన్న వాళ్ళు నిలబడాలి. ఈ సెకండ్ కౌంటర్లో ఓన్లీ యూపీఐ పేమెంట్స్. ఆ 2 టోకెన్ అక్కడ ఇచ్చే టోకెన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మనమైతే ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం అయితే తీసేసుకున్నాను. ఇక్కడ పక్కన మండపాలు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కొంచెం ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఒకవేళ మీరు ఈ గుడిలో కనుక పూజలు ఇంకా అన్నప్రసాదం అట్లా చేయాలని అనుకుంటే దాని పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏ దానికి ఎంత పే చేయాలనేది, ప్రత్యేక పూజలు, ప్రసాదం తయారీ, అన్నదానము, శాశ్వత నిత్య అన్నదానం అని చెప్పేసి మనకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మీరు ఈ పూజా టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే మీరు ఇక్కడ అర్జిత సేవలు లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పేమెంట్ చేసి అయితే మనం ఆ పూజ అనేది చేయించుకోవచ్చు. ఇంకోటి గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాహన పూజలు అయితే చాలా చేస్తారు. చాలా అంటే చిన్న చిన్న వెహికల్స్ కాకుండా చాలా పెద్దవి, లైక్ లారీలు, బస్సెస్ అలాంటివి కూడా, చాలా పెద్ద వెహికల్స్ కూడా, హెవీ ట్రక్ వెహికల్స్ కూడా ఇక్కడ వాహనాలకి పూజ చేయడానికి అంత ప్లేస్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడనే పూజలు అయితే చేస్తారన్నమాట. సో మనకి ఇదైతే ఎంట్రన్స్ టెంపుల్ది. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్లో గుడి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. సో గాయ్స్, నేను టెంపుల్ నుంచి అయితే బయటికి వచ్చేసినాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.